ఓకేనా? 5 రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క నైజం తెలిసినటువంటి ప్రజలు పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. అయ్యా, ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికల కోసమే ఆగున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచబోతున్నారని ప్రజలు క్యూలు కొడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కలెక్టర్లు అధికారులు అందరూ కూడా మా దగ్గర పుష్కలంగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఏమాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు, ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర పోయారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా లీటర్ మీద 3 రూపాయలు పెట్రోల్ ధరలు పెంచారు. విశ్వ గురువు అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా ఏ దేశాన్నైనా సరే అగ్రరాజ్యాన్నైనా నిలువరించి శాసిస్తున్నాడు అనేటటువంటి ప్రచార ఆర్భాటాలు ప్రగల్భాలు బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారు. హార్మోజ్ జలసంధి మూతపడిన తర్వాత ఇరాన్ మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో అమెరికాకి ఇజ్రాయెల్కి దాసోయి మన భారతదేశంలో ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయా లేవా అని ఏమాత్రం చూసుకోకుండా ఈరోజు భారతదేశంలో చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చిత్తశుద్ధి ఉందా? ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల యొక్క నిత్య జీవితాన్ని పనంగా పెట్టి మీరు ఇళ్లలోంచి బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, రైళ్ళు ఎక్కండి, బస్సులు ఎక్కండి, బంగారు కొనవాకండి. ఇంతకన్నా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ దేశ ప్రధాని కూడా ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మనకన్నా చిన్న రాష్ట్రం, చిన్న దేశం ఎప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ అంటున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల్లో పాకిస్తాన్ చొరవ తీసుకుంది, కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటుకుండా ఒక్కటంటే ఒక్క మాట కూడా యుద్ధం సరైంది కాదు, అభివృద్ధి చెందేటటువంటి దేశాల మీద ప్రజల మీద తీవ్రమైన భారాలు పడతాయి, ఇది అందరికీ నష్టం, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిద్దాం అనే మాట లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని, ఈ దేశ ప్రజలు ఇప్పటికే చాలని వేతనాలు, చాలని జీతాలు, సౌకర్యాలు అందక ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద పడ్డ చందాల ఆయిల్ ధరలు భారీగా పెంచారు. రవాణా రంగం మీద ఆధారపడి ఈరోజు ఈ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది ప్రజలు రవాణా రంగం మీద ఆధారపడే జీవిస్తూ ఉన్నారు. అటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ఈ రవాణా రంగం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు, సరుకులు అన్ని ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంతటితో ఆగలేదు, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారాలు మోపేటటువంటి చర్యలు విడనాడాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.